హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థనతో ఈ దినం మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ యొక్క పరిశుద్ధమైన పాద సన్నిధిలోనికి వచ్చేదానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క నిత్య కృపను బట్టి మీకు హృదయపూర్వకంగా వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి, ఈ యొక్క ఆదివారం దినమున నీ బిడ్డల కొరకు మీ వాక్యమును అందించుండగా మీ కృపను కుమ్మరించండి తండ్రి. మీ ఆత్మ సహాయము అనుగ్రహించండి. మీ యొక్క అభిషేకమును విడుదల చేయండి తండ్రి. ప్రతి ఒక్కొక్కరికి నాయన ఈ యొక్క ఆదివారపు మీ మాటలను వినిపించమని నన్ను నేను మీకు అప్పగించుకుంటూ మీ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా దయగలను మీ కృపకు అప్పగిస్తూ మీ కృప మాకుసారని యేసు ప్రభువుని నామమున వేడుకుంటాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మహిమ ఘనత చెల్లించున్నాను. మన చర్చ్ ఆఫ్ హోలీ గాడ్ సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరికి, సంఘ సభ్యులకు, నా యొక్క ఆత్మీయులకు మరియు ఈ నా మాట వింటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఆదివారపు శుభములను అందించున్నాను. ఈ యొక్క దినమున యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధ నామమున నేను మీతో మాట్లాడబోయే వాక్యంలోని ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆత్మీయ పోరాటం. 5వ భాగంలో కూర్చున్నాం మనం. స్పిరిచువల్ వార్ఫేర్. అందులో దొంగిలించబడుతున్న సమాధానం. పోయిన వారమున మొదటి భాగమును విన్నాం. ఈ దినమున 2వ భాగములోనికి వస్తున్నాం. హల్లెలూయా. పోయిన వారమున మనము ఏం చెప్పామో గమనిస్తే యెషయా 9:6లో యేసుక్రీస్తు ప్రభు సమాధానానికి అధిపతి అని మనం చూసాం. అదే సమయంలో ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం 3-4 వచనాలను గమనించాం. సాతానునికి ఈ భూమి మీద మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు అధికారం ఇవ్వబడి గమనించాం. అంతేకాదండి, ఈ భూలోకంలో ఉన్న సమాధానం మీద వాడికి అధికారం ఇవ్వబడింది. సమాధానమును దొంగిలించే అధికారమును ఈ సాతానుడు కలిగినట మనం చూసాం. ఈ భూమి మీదే సమాధానమును దొంగిలించడానికి ఈ యొక్క సాతానులకు అధికారం ఇవ్వబడుంటే, దేవుని బిడ్డల్లో సమాధానం ఎలా వాడు దొంగిలించకుండా ఉంటాడు? అందుకేనండి దేవుని బిడ్డల్లో ఈ సమాధానం కరిగిపోతుంది. దీనికి కూడా దేవుని వాక్యంలో పరిష్కారం మనం కనుగొన్నాం. సాతానుడు సమాధానం దొంగిలించకుండా ఉండేదానికి దేవుని వాక్యంలో ఎన్నో మార్గాలు ఉన్నాయండి. పోయిన వారమున మొదటి మార్గాన్ని మనం చూసి వెళ్తున్నాం. మనం గమనిస్తే కీర్తనలు 34:14 అంటుంది, కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానమును వెతికి దానిని వెంటాడము, అప్పుడు నీకు సమాధానం వస్తుంది. దేవాది దేవుడే నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఇది మనం సమాధానం పొందడానికి ఒక మార్గం ఉంది. అంతేకాదు, దేవుడిచ్చిన సమాధానమును ఏ సాతాను కూడా దొంగిలించలేడు. మనము సమాధానం ఎలా పొందాలో ఒక మార్గాన్ని చూస్తున్నాం. ఇప్పుడు రెండో మార్గం ఉందండి. అదేంటంటే వాక్యం అంటుంది, దేవుని దూతలు అంటున్నారు,
ఆయన క్లిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. గమనిద్దాం దేవుని వాక్యాన్ని. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును, ఆయన క్లిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. ఆయనకి మహిమ ఘనత. అవునండి, ఎవరైతే ఆయన క్లిష్టులుగా ఉంటారో వారికి సమాధానం. వారి సమాధానాన్ని భూమి మీద ఏ సాతాను కానీ వారి శక్తులు కానీ హరించలేవండి, దొంగలించి. ఎందుకంటే వారు ఆయనకి ఇష్టలై ఉన్నారు. అలా ఆయనకి ఇష్టమైన వారు పాత నిబంధన గ్రంథం నుంచి క్రొత్త నిబంధన గ్రంథం వరకు అనేకులు ఉన్నారండి. పాత నిబంధన గ్రంథానికి వెళ్తే ఒక 3 వ్యక్తిని మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాం. మొదటి వ్యక్తి హానోకు, రెండవ వ్యక్తి అబ్రహాము, మూడో వ్యక్తి దావీదు. ఈ 3 గురించి మనము ఇంతకు ముందే మాట్లాడుకుని ఉన్నాం. మొట్టమొదట హెబ్రీ 11:5 అంటుంది, హానాకు మరణము చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవునితో కూడా వెళ్ళినప్పుడు అంతకు ముందే ఆయన దేవునికి ఇష్టడుగా పిలువబడ్డాడండి. ఇక అబ్రహాం చూస్తే యాకోబు 2:23 అండి, ఆయన దేవుని స్నేహితుడని ఒక పేరు కలిగి ఉన్నాడు. దేవునికి ఇష్టమైన వాడనే దేవుని స్నేహితుడని పిలుస్తాడు. ఇక మూడో వ్యక్తి మనం దావీదుని గమనిస్తే అపోస్తలుల కార్యాలు 13:22లో దేవుడే నా ఇష్టానుసారుడు అని దావీదుని పిలుస్తున్నాడండి. వీడు 3 కూడా దేవునికి ఇష్టలే. అందుకే వాళ్ళ సమాధానాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాతానుడు దొంగిలించలేడు. ఎందుకంటే అది దేవుని యొక్క వాగ్దానం అండి. ఈ సాతానుడు సమాధానము దొంగిలించేవాడు. అయితే యేసు ప్రభు సమాధానము ఇచ్చేవాడండి. ఎవరైనా సరే ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉండాలి అంటే వాళ్ళు ఒకటి నేర్చుకోవాలండి. దేవుని మాటను వినడం వాళ్ళు నేర్చుకోవాలి. యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తే యేసు ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 5:23-24 గమనిద్దాం. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించము. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడండి, ఆయన ఉద్దేశంలో ముఖ్యమైన విషయం ఏంటంటే నీవు బలిపీఠముల వద్ద నీ అర్పణమును అర్పించుట కంటే ఆయనకి ముఖ్యమైనది ఒక విషయం ఉందండి. నీ సహోదరునితో నువ్వు సమాధానం పడాలి. నీ సహోదరునితో నీకు విరోధమేమీ కూడా ఉండకూడదు. అతనికి కూడా నీతో విరోధం ఉండకూడదు. ఒకవేళ నీకు కానీ నీ సహోదరునితో విరోధం ఉంటే, అతనికి నీతో ఏమన్నా విరోధం ఉంటే, నీవు
అర్పించే అర్పణను కూడా వద్దు, ఆపేసేయ్. మొట్టమొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి తర్వాత వచ్చి నీ అర్పణాన్ని అర్పించు. ఈ యొక్క అర్పణ గురించి నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. మనం గమనిస్తే ఎఫెసీ 5:2 చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఈ ప్రేమను పొందువారు ఎవరైనా సరే మనం సమాధానంగా ఉండగలరు. అంతే కదండి, ఇతరులకు సమాధానమును అందించగలరు. మత్తయి సువార్త 5:23-24 ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, బలిపీఠం వద్దకు వచ్చి వారి పాపాల నిమిత్తమై వారు వారి అర్పణములను అర్పించినప్పుడు వారికి జ్ఞాపకం వచ్చిన విషయం ఏంటిది? వారికి జ్ఞాపకం వచ్చిన విషయం వారి మీద వారి సహోదరులకు ఉన్న విరోధం. నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధం ఉంటే, అక్కడ నీకు జ్ఞాపకం వస్తే నువ్వు బలిపీఠం వద్ద అర్పించే అర్పణాన్ని ఆపేసేయ్. ఇది మాట కాదండి, బోధ కాదండి, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ముందుగా నీ వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడాలి. అప్పుడు వచ్చి నీ అర్పణాన్ని నీవు అర్పించాలి. లేకపోతే ఆ అర్పణము తృణీకరించబడుతుందండి. అదేవిధంగా ఎఫెసీ 5:2 ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు అర్పించబడిన అర్పణముగా కనిపిస్తున్నాడండి. దానికి సాదృశ్యంగా ఈ యొక్క శిలువ బలియాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఆ అర్పణమును జ్ఞాపకం చేస్తున్న ప్రభు బలను మనం సమీపించి యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్న రొట్టెను మనం విరుస్తున్నప్పుడు మన మీద మన సహోదరునికి ఏదైనా విరోధం ఉంటే, లేకపోతే మన సహోదరుని మీద మనకు ఏదైనా విరోధం ఉంటే, మొట్టమొదట ఆ రొట్టె విరవడం ఆపేసేయ్. ముందుగా వెళ్ళి నీ సహోదరుడితో సమాధానం. ఎందుకంటే నీవు ప్రభు బలలో పాల్గొనేదానికంటే కూడా నీ సహోదరునితో సమాధాన పడ్డం దేవునికి ఇష్టం, అది దేవుని చిత్తం. ఇప్పుడు నేను మీకు పరలోకం సామెతను చెప్పబోతున్నాను. సమాధాన పడు, సమాధానాన్ని పొందు. ఒకవేళ నువ్వు నీ సహోదరునితో కానీ నీ సహోదరితో కానీ సమాధాన పడకుండా ప్రభు యొక్క రొట్టెను తిని ప్రభు యొక్క ద్రాక్షారసము త్రాగితే దాని అర్థం ఏంటంటే నీవు అయోగ్యముగా ప్రభు బలలో పాల్గొన్నావు అని అర్థం. గమనిద్దాం, దేవుని వాక్యాన్ని చూద్దాం. 1 కొరింథీయులు 11:27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి యగును. ఎవరెవరైతే అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును తింటారో, ఆయన యొక్క రక్తము త్రాగుతారో వాళ్ళంట ఆయన శరీరమును గురించి రక్తమును గూర్చి అపరాధులుగా ఉంటారంట.
మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి, ఇది మీరు తెలుసుకోవాలి. చాలామంది విశ్వాసులు దేవుని బిడ్డలు వాళ్ళు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు లేక ప్రభుని బలలో పాల్గొంటున్నప్పుడు ఆ రొట్టెని వాళ్ళు ప్రభు శరీరమని వివేచించారండి. ద్రాక్షారసమును వాళ్ళు ఆయన రక్తమని అనుకోరు, ప్రభుని రక్తమని భావించరు. వారు ప్రభుని బలలో అయోగ్యముగా పాల్గొన్నారు. దేవుని వాక్యం అంటుంది 1 కొరింథీయులు 11:29 గమనిద్దాం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. గమనించాలి, ఎవరైనా అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తింటారో లేక ఆయన పాత్రలో నుండి తాగుతారో వారు ప్రభు శరీరం గురించి ఆయన రక్తముల గురించి అపరాధులుగా తీర్చబడతారండి. తర్వాత రెండవది మనం గమనిస్తే ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుచున్నాడు. దేవుని వాక్యం అంటుంది 1 కొరింథీయులు 11:30. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వాక్యమును అర్థం చేసుకోవాలండి. మరలా చెబుతున్నాను, అయోగ్యముగా ఎవరు ప్రభుని యొక్క రొట్టెను ద్రాక్షరసమును తిని త్రాగుతారో వారు ప్రభు యొక్క శరీరం గురించి ఆయన యొక్క రక్తమును గురించి అపరాధులండి. 2 రొట్టెను ప్రభువు శరీరాన్ని గుర్తించగా ద్రాక్షరసమును ప్రభుని యొక్క రక్తమని గుర్తించక వివేచింపగా తిని త్రాగువారు వారికి శిక్షావిధి కలుగుటికేనండి తిని త్రాగుతున్నారు. ఇంతకీ ఆ శిక్ష ఏమిటి గమనించండి. 1 వారు బలహీనులు అయిపోతారు, 2 వాడు రోగులు అవుతారు, 3 చాలామంది చనిపోతారండి. గమనించండి, ప్రభుని బళ్ళ విషయంలో సాతానుని కుతంత్రం ఉందండి. అనేకులు యేసు క్రీస్తు ప్రభుని బళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ సాతానుడు వాళ్ళ మనసులను మూసేస్తున్నారండి. అసలు యేసు క్రీస్తు ప్రభుని శిలువ బలియాగాన్ని దేవుని బిడ్డను గుర్తించకుండా సాతానుడు వారి మరణెత్తులకు కుంటితనం కలుగజేస్తున్నాడు. ఈ 2 విషయాలు మనకు కానీ అర్థం కాకపోతే ఆత్మీయ పోరాటంలో జయ జీవితాన్ని మనం పొందలేమండి. ఈ 2 విషయాలు మనకు అర్థం కాకపోతే ఖచ్చితంగా ఆత్మీయ పోరాటంలో మనకి అపజయం తప్పదు. అంతే కదండి, ఈ 2 విషయానికి అర్థం కాకపోతే నీలో ఉన్న సమాధానం కూడా దొంగిలించబడుతుంది. ఆత్మీయ పోరాటంలో విజయం ఎక్కడ ఉందంటే యేసు క్రీస్తు ప్రభుని శిలువ బలియాగంలోనే ఉందండి. ఆత్మీయ పోరాటంలో సాతాను మీద విజయానికి మార్గం ఏమంటే యేసు క్రీస్తు ప్రభుని శిలువ బలియాగం ఉంది. యేసు క్రీస్తు ప్రభుని శిలువ బలియాగం చెంత నీకు ఉన్నది జయ జీవితం. యేసు క్రీస్తు ప్రభుని శిలువ బలియాగం దగ్గరికి రా. ఆ యొక్క శిలువ బలియాగాన్ని అర్థం చేసుకో, విజయాన్ని పొందు. దేవుని కృప నీ మీద కుమ్మరించి నిన్ను నడిపిస్తుంది. సంతోషం నీదే, సమాధానం నీదే. నీ ద్వారా సంతోషం సమాధానములు జీవజల నదుల మాదిరిగా అందరినీ కమ్ముకుంటాయి. దేవుడు ఆ విధంగా నీ మీద తన కృప కుమ్మరించి
నీ ఆత్మీయ పోరాటంలో నీకు విజయాన్ని అనుగ్రహించిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకునే దానికి ముందుగా మీతో కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాను. నాకు తెలుసు మీరు ఎందరెందరో చాలా చాలా సమస్యల్లో ఉన్నారు, దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. కానీ మీ సమస్యలు, మీ దుఃఖం, మీ బాధ ఎవరితో కూడా పంచుకోవడానికి మీరు ఇష్టపడరు. ఏడుస్తున్నారు, డబ్బు సమస్య, రకరకాల సమస్యలు, కుటుంబంలో ప్రేమ లేకపోవడాలు, అవమానాలు, నిందలు, అలసిపోయారు. వీటన్ని కూడా ఒక్కటే పరిష్కారం. నమ్మండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నమ్మండి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్మండి. నమ్ముట మీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యం. విశ్వాసాన్ని పెంచుకోండి, మీ ప్రార్థన జీవితాన్ని పెంచుకోండి, దేవునితో సహవాసం ఎక్కువగా చేయండి, ఉపవాస దినాలు చాటించండి. ప్రేమించండి, ఎవరిని ద్వేషించొద్దు. ఒక్క సాతాను తప్ప మీకు శత్రువు ఎవరు ఉండకూడదండి. మీ పోరాటం సాతానుతో మాత్రమే. ప్రార్థనలో విజయాన్ని పొందితే మీకు సమాధానం, సంతోషం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ దుఃఖం నాకు తెలుసు. మరీ దుఃఖం ఎక్కువైతే, బాధలు ఎక్కువైతే నన్ను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మీ దుఃఖాన్ని తీసివేస్తాడు, మీకు నెమ్మదిస్తాడు, మాకు ప్రియమైన మా తండ్రి, మా దేవ, ఈ దినాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ ఆదివారం దినమును తండ్రి, నీ బిడ్డలకి మీరు అందించిన మీ వాక్యాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. ఈ వాక్యాన్ని తండ్రి చర్చ్ ఆఫ్ హోలీ గాడ్ సభ్యులలో ప్రతి ఒక్కొక్కరిలో ఫలింపు చేయండి. అంతేకాదయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కొక్కరిని మీరు తాకండి, వారి మనసులో తెరవండి, వారి ఆత్మీయ నేత్రాలను తెరవండి తండ్రి. పైకి సంతోషంగా ఉన్నాం, సమాధానం కలిగి ఉన్నాం అని చెప్పుకుంటానే లోపల దుఃఖం, బాధ, సమస్యలతో నీ బిడ్డలు నరికిపోతున్నారు తండ్రి. తండ్రి, వారు బాధపడేవారిగా ఉండకూడదు, దుఃఖించేవారిగా ఉండకూడదు. వారు సంతోషాన్ని అందించి నీ బిడ్డలుగా ఉండాలి, బాధలను తీసివేసే నీ ప్రజలుగా ఉండాలి. ఆ విధంగా నీ బిడ్డలను తయారు చేయండి. మీ యొక్క శక్తితో నీ బిడ్డలను వారిని దుఃఖం తీసివేయండి, బాధ తీసివేయండి, ఏడుపు తీసివేయండి, భయము తీసివేయండి, అవమానాలను తీసివేయండి, నిరాశను తీసివేయండి.
అవిశ్వాసాన్ని తీసివేయండి. విశ్వాస జీవితాన్ని నీ బిడ్డలకు అందించండి. తండ్రి ప్రభువు యేసుక్రీస్తు నామమున మీకు అభిషేకమును విడుదల చేస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామమున మీ ఆత్మ ద్వారా నీ బిడ్డలను పనిచేయండి. వారిని దుఃఖపెట్టే సాతాను ప్రభావము, దెయ్యముల ప్రభావమును తొలగించండి యేసు ప్రభుని నామమున. మీ సన్నిధితో నీ బిడ్డలను ఆవరించు, సమాధానం దయచేయండి. మీ యొక్క వాక్యములోని మర్మాలను నీ బిడ్డలకి వివరించండి. పరలోక సంగతులను నీ బిడ్డలకి వివరించండి. తండ్రి మీ ప్రేమను నీ బిడ్డలకి తెలపండి. మీ ఆత్మ ద్వారా దైవ జ్ఞానంతో నీ బిడ్డలను నింపండి. దేవా, సాతాను నీ బిడ్డలను కాపాడు, దెయ్యములను నీ బిడ్డలను కాపాడు. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, నడిపించండి. యేసు ప్రభుని నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కొక్క వ్యాధిని వెళ్ళగొట్టండి. యేసు ప్రభువా, గాయపరచబడిన మీ హస్తమును చాపండి. నీ బిడ్డలలో ఎవరెవరైతే రోగులు ఉన్నారో ఇప్పుడే వారిని తాకి స్వస్థపరచండి. నీ నామమున సాతాను బంధకాలలో ఉన్న వారికి మీ నామమున విడుదల దయచేయండి. మీకు సమాధానమును నీ బిడ్డలలోనికి, వారి ఇళ్ళలోనికి ప్రభువు యేసు నామమున నేను విడుదల చేస్తున్నాను. మహిమ మీకు, ఘనత మీకు, యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవ సేవకుల ద్వారా దేవుని మాటలను విని ఆనందిస్తున్నారా? దైవ సేవకుల ద్వారా దేవుని ఆశీర్వాదాలను పొందుకొని సంతోషిస్తున్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడిన విధానాన్ని మాతో పంచుకొనగలరు. మీ ప్రార్థన అవసరములకు, దైవిక సలహాలకు, సాతాను శక్తుల విడుదల పరిచర్యకు, మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు దైవ సేవకులను సంప్రదించండి. మా అడ్రస్ చర్చ్ ఆఫ్ హోలీ గాడ్, పుల్లంపేట 516107, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్ 8919894277.